చంద్రబాబు సైలెంట్ ఆపరేషన్, ఆ ఎమ్మెల్యేల పని గోవింద. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. 2024 ఎన్నికల్లో 135 మంది ఎమ్మెల్యేలతో అఖండ విజయం సాధించిన టీడీపీలో ఇప్పుడు ఒక సైలెంట్ భూకంపం రాబోతోందా? అవునని అంటున్నాయి పార్టీ అంతర్గత వర్గాలు. ఎవరైతే మొన్నటి ఎన్నికల్లో గెలిచి కారెక్కి కాలర్ ఎగరవేస్తున్నారో వాళ్ళందరికీ టీడీపీ హైకమాండ్ ఒక ఊహించని షాక్ ఇవ్వబోతోందా? వార్నింగ్లు ఇవ్వటం ఆపేసి ఏకంగా వాళ్ళకి చెక్ పెట్టే సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? అసలు ఈ 110 ఎమ్మెల్యేల కథేంటి? దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత అద్భుతమైన ట్రాక్ రికార్డు తెలుగుదేశం పార్టీ సొంతం. ఒక సామాన్య కార్యకర్తను తీసుకెళ్లి లోక్సభ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టినా, మంత్రులను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను చేసినా అది ఎన్టీఆర్ చంద్రబాబులకే చెల్లింది. అదే స్ట్రాటజీని 2024లోనూ చంద్రబాబు వాడారు. నిన్నటిదాకా సర్పంచులుగా ఉన్న వాళ్ళు, జెండాలు మోసిన సామాన్య యువత, కొత్త ముఖాలు, ఇలా చాలా మందికి టికెట్ ఇచ్చి నేరుగా అసెంబ్లీ గేట్లు దాటించారు. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. పార్టీ పెట్టిన భిక్షతో గెలిచిన వారిలో కొందరు జనం కోసం తపన పడుతూ మళ్లీ మళ్లీ గెలవాలని ప్రజల్లో మమేకం అవుతున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కానీ ఇంకొందరు ఉన్నారు, మొదటిసారి ఎమ్మెల్యే బోర్డు చూడగానే వచ్చిన పవర్ని చూసి ఉప్పి తప్పిపోతున్నారు. కళ్ళు నెత్తికెక్కి తమదైన శైలిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలాంటి వారి విషయంలో అధినాయకత్వం ఎన్నిసార్లు జూమ్ మీటింగులు పెట్టి టెలికాన్ఫరెన్సుల్లో క్లాసులు పీకినా వాళ్ళ తీరు మారడం లేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 4,000 రూపాయల సామాజిక పెన్షన్, 15,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని ఈ స్కీమ్స్ ని జనంలోకి తీసుకువెళ్లాల్సిన ఎమ్మెల్యేలు వాటిని వదిలేసి సొంత పనుల్లో, సెటిల్మెంట్లలో బిజీగా అయిపోతున్నారన్న రిపోర్ట్స్ హైకమాండ్ టేబుల్ మీదకి చేరాయన్న. హైకమాండ్ వీళ్ళని చూసి సైలెంట్ గా ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఐవీఆర్ఎస్ సర్వేలు, పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులు, ఇవన్నీ కూలంకుశంగా అధ్యయనం చేసిన నాయకత్వం ఒక సంచలన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వార్నింగ్లు ఇవ్వటం వేస్ట్, వీళ్ళు మారరు అని ఫిక్స్ అయిన హైకమాండ్ ఈ ఉదాసీన ఎమ్మెల్యేల లెక్కను 1 టైంతోనే సెటిల్మెంట్ చేయాలని డిసైడ్ అయిందట. అంటే వీరు కేవలం ఈ ఒక్కసారికే ఎమ్మెల్యేలు అన్నమాట. వాళ్ళను అలా వదిలేసి ప్రతి నియోజకవర్గంలో ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ని డెవలప్ చేసే పనిలో పడిందట పార్టీ. ఉత్తరాంధ్ర నుంచి గోదావరి, కోస్తా, రాయలసీమ వరకు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ వెనకే ఓ షాడో లీడర్ ని తయారు చేసి వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళకే టికెట్ ఇచ్చేలా భారీ స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పనిచేయని ఎమ్మెల్యేల విషయంలో కూటమి ప్రభుత్వం ముందెన్నడూ లేనంత కఠినంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. మరి ఈ ఆల్టర్నేట్ లీడర్షిప్ దెబ్బకు ఎంతమంది ఎమ్మెల్యేల సీట్లు గల్లంతో అవుతాయో చూడాలి. మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే ఈ 2 ఏళ్లలో జనాల్లో ఉన్నారా, లేక సొంత పనుల్లో బిజీ అయ్యారా? ఆయన 1 టైం ఎమ్మెల్యే అవుతారా, లేక మళ్ళీ గెలుస్తారా? కామెంట్ చేయండి.